ఈరోజు మనం కార్పొరేట్ రంగంలో రాబోతున్న ఒక భారీ మార్పు గురించి డీకోడ్ చేద్దాం. ముఖ్యంగా బిజినెస్ రూల్స్ బ్రేక్ అయితే పడే శిక్షల విషయంలో జరగబోయే ఒక హిస్టారిక్ షిఫ్ట్ని అనలైజ్ చేద్దాం. ఎగ్జిక్యూటివ్స్కి, లీడర్షిప్ రోల్స్లో ఉన్నవాళ్లకి ఈ కొత్త లీగల్ రెస్పాన్సిబిలిటీస్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం ఏదో చిన్న రూల్ చేంజ్ కాదు, కార్పొరేట్ అకౌంటబిలిటీ రూపురేఖలనే మార్చేబోతున్న ఒక సరికొత్త అప్రోచ్. సరే, లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. సరే, ఇక మనం దీనిలోకి ప్రవేశిద్దాం. ఒకసారి గతాన్ని ఊహించుకుందాం. ఒక పెద్ద కంపెనీలో ఏదో ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ పొరపాటు జరిగిందనుకుందాం. కావాలని చేసిన తప్పు కాదు సుమా, జస్ట్ ఒక చిన్న కంప్లయన్స్ ఇష్యూ. పాత రోజుల్లో అయితే ఏం జరిగేది? ఏకంగా క్రిమినల్ కేస్ బుక్ అయ్యేది. సంబంధం ఉందా లేదా అన్నది పక్కన పెడితే బోర్డ్ రూంలోని టాప్ ఎగ్జిక్యూటివ్స్కి సైతం జైలు శిక్ష పడే రిస్క్ ఉండేది. ఒక చిన్న పొరపాటుకే జైలుకెళ్లాలి అంటే ఆ భయంతో లీడర్స్ డెసిషన్స్ తీసుకోవాలంటేనే వణికిపోయేవారు కదా. ఇలాంటి కఠినమైన రూల్స్ వ్యాపార వృద్ధికి ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్లా మారేవి. కాని గుడ్ న్యూస్ ఏంటంటే ఆ భయపెట్టే పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఎలాగంటే కొత్తగా వచ్చిన జన్ విశ్వాస్ చట్టం 2026 మన దశాబ్దాల నాటి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ లేదా డీవీసీ చట్టం 1948లో చాలా కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ యాక్ట్లోని సెక్షన్ 53ని అఫీషియల్గా సవరించారు. అయితే ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఈ కొత్త రూల్స్, పెనాల్టీలు అన్నీ జూన్ 1, 2026 నుంచి పక్కాగా అమలులోకి రాబోతున్నాయి. అంటే కార్పొరేట్ సంస్థల లీగల్ కంప్లయన్స్లో ఇదొక కొత్త చాప్టర్కి బిగినింగ్ అని చెప్పవచ్చు. ఎగ్జిక్యూటివ్స్ క్యాలెండర్స్లో మార్క్ చేసుకోవాల్సిన డేట్ ఇది. ఇది పాత కొత్త విధానాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా అద్భుతంగా వివరిస్తోంది. ఒకసారి గమనిస్తే పాత సిస్టంలో చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ తప్పులకే క్రిమినల్ కేసులు, జైలు శిక్షలనే పెద్ద పెద్ద ముప్పులుండేవి. కానీ ఈ కొత్త సిస్టంలో ఆ తప్పులను నేరాల లిస్టు నుంచే తీసేశారు. దీన్నే మనం డీక్రిమినలైజేషన్ అంటాం. అంటే జైలు శిక్షల భయాన్ని పక్కనపెట్టి వాటి ప్లేస్లో డైనామిక్ సివిల్ పెనాల్టీలను, సెటిల్మెంట్లను తీసుకొచ్చారు. దీనివల్ల లాభమేంటంటే బోర్డ్ మెంబర్స్కి ఇక జైలు భయం ఉండదు. దాని బదులు సిస్టంలో ఎక్కువ ట్రాన్స్పరెన్సీ, ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ వస్తాయి. ఇకపై బిజినెస్ డిసిజన్స్ మరింత స్వేచ్ఛగా, ధైర్యంగా తీసుకోవచ్చన్నమాట. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే జైలు ముప్పు తప్పింది కదా అని ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదు. డీక్రిమినలైజేషన్ అంటే గవర్నమెంట్ కంట్రోల్ లేకపోవడమని అస్సలు కాదు. ఒకవేళ డీవీసీ చట్టంలోని నియమాలను ఉల్లంఘిస్తే ఇప్పుడు ఏకంగా 10 లక్షల రూపాయల వరకు ఫినాన్షియల్ పెనాల్టీ పడే ఛాన్సుంది. జైలుకు వెళ్ళక్కర్లేదు కానీ కంపెనీల అకౌంటుకు మాత్రం ఇది భారీ దబ్బే. ఒక రకంగా ప్రభుత్వం స్వేచ్ఛనిస్తూనే దాన్ని ఎవరూ మిస్యూజ్ చెయ్యకుండా ఈ 10 లక్షల ఫైన్ని ఒక ఆయుధంలా వాడుతోంది. ఇది ఎగ్జిక్యూటివ్స్కి వెళ్తున్న క్లియర్ మెసేజ్. ఏమాత్రం బాధ్యతారాహిత్యంగా ఉన్నా ఫినాన్షియల్గా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక ముందుకు వెళ్లి ఈ పెనాల్టీ ప్రాసెస్ ఎలా రూపుదిద్దుకుంటుందో చూద్దాం. ఈ ఫైనాన్షియల్ ఫైన్ సిస్టమ్ చాలా డైనమిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రూల్ బ్రేక్ అయింది, దాన్ని వెంటనే సాల్వ్ చేయలేదు అనుకుందాం. అప్పుడు ముందుగా ఒక ఇనీషియల్ పెనాల్టీ వేస్తారు. అక్కడితో అయిపోతుందా? లేదు. ఆ తప్పును సరిదిద్దే వరకు ప్రతిరోజూ అదనంగా ఫైన్ పడుతూనే ఉంటుంది. సరిగ్గా విన్నారు, రోజూ ఫైన్ పెరుగుతూనే ఉంటుంది. ఒక స్నోబాల్ కొండ పైనుంచి కింద పడుతున్నప్పుడు ఎలాగైతే పెద్దదవుతూ వస్తుందో ఇది అంతే. ప్రాబ్లంని ఎంత నెగ్లెక్ట్ చేస్తే కంపెనీకి ఫైనాన్షియల్ బర్డెన్ అంతలా పెరిగిపోతుంది. అందుకే కంప్లైన్స్ టీమ్స్ ఇప్పుడు అలర్ట్గా ఉండి ఎంత వీలైతే అంత త్వరగా ఇష్యూస్ని క్లోజ్ చేయాల్సిందే. అసలిదంతా దీనికోసం. దీని వెనుక ఉన్న గవర్నమెంట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్, అంటే నమ్మకం ఆధారిత పాలన. ఇదోదో ఫ్యాన్సీ కార్పొరేట్ బజ్వర్డ్ అనుకుంటే పొరపాటే. బిజినెస్ని ఈజీగా చేసుకోవడానికి, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడానికి తీసుకొచ్చిన ఒక సాలిడ్ స్టెప్ ఇది. ప్రతి చిన్న విషయానికి కోట్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా త్వరితగతిన ముగిసే అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ సెటిల్మెంట్లకు ఇది దారితీస్తుంది. ఏళ్ల తరబడి సాగే లీగల్ పోరాటాల వల్ల టైము, మనీ రెండూ వేస్ట్ కదా. అందుకే సిస్టమ్ పైన, బిజినెసెస్ పైన నమ్మకం ఉంచుతూ ఈ ఫాస్ట్ ట్రాక్ అప్రోచ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన దానిలోంచి టాప్ మేనేజ్మెంట్ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ టేక్అవేస్ చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ రీఫార్మ్స్ వల్ల మన కోర్టుల మీద అనవసరమైన కేసుల భారం బాగా తగ్గుతుంది. అలాగే కంప్లయన్స్ ఇష్యూస్ అన్నీ చాలా స్పీడ్గా, ఎఫెక్టివ్గా సాల్వ్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్గా, డీవీసీ లాంటి పబ్లిక్ సెక్టార్ సంస్థలకు గానీ, ఇతర కార్పొరేట్ కంపెనీలకు గానీ క్రిమినల్ కేసులనే కత్తిమీద వేలాడుతున్న భయం లేకుండా పూర్తి ఫ్రీడంతో పనిచేసుకునే వాతావరణం వస్తుంది.
ఓవరాల్గా చూస్తే ఇండియాలో బిజినెస్ ఆపరేషన్స్ మరింత స్మూత్గా జరగడానికి ఇది చాలా పెద్ద బూస్ట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే జైలుకు వెళ్తామన్న క్రిమినల్ థ్రెట్ పూర్తిగా పోయింది. అది నిజమే. కానీ అదే సమయంలో రోజువారీ ఫైనాన్షియల్ ఫైన్స్ అనేవి పెద్ద రిస్క్లా మారాయి. మరి ఇలాంటప్పుడు భవిష్యత్తులో ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ పొరపాటు జరిగితే దాన్ని సాల్వ్ చేయడానికి కార్పొరేట్ లీడర్షిప్ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వగలదు? ఆలోచించండి. పాత భయాలు పోయినా కొత్త సవాళ్లు మన ముందున్నాయి. సిస్టమ్స్ మరింత చురుగ్గా, అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ చట్టం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. మరి ఈ జూన్ 2026 డెడ్లైన్ నాటికి ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్ కంప్లయన్స్ కోసం మన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయా? Stay informed with Lawful India. Hit subscribe for sharp legal updates. Like the video, share it forward, and drop your comment below to keep the discussion moving.